అట్లాగే సేమ్ నిన్నే దేశముద్రులు మంచి ఓకే అయినప్పుడు ట్యూన్ ఓకే అయినప్పుడు మంచి ఎమోషనల్గా మా హ్యాపీగా పాడేశాను. కొంచెం కరెక్షన్ అని ఏదో అనుకున్నాం లిరిక్. మళ్ళీ ఒక 2 monthsకి షూటింగ్ అంతా అయిపోయింది. 2-3 monthsకి మళ్ళీ వచ్చారు స్టూడియోకి, పాడమన్నారు. చాలా హై పిచ్ ఉంటుంది అది. నిన్నే సాంగ్ మీరు వినుంటారు. విన్నాను. అది పాడంటే నాకు రావట్లేదు, గొంతంతా పోతుంది. అప్పటికి పోకిరి రిలీజ్ అయింది. అప్పుడు అన్నయ్య ఒక డైలాగ్ కొట్టారు, ఎవడు పాడి మళ్ళీ పాడంటే వాడే పాడాడు వాడే చెక్ దాంట్లో ఎవరు బాగా పాడి మళ్ళీ పాడమంటే పాడలేని వాడే చక్రి అన్నారు. అబ్బా అట్లా అనగా అట్లా కాదు, చాలా హైపించింది కదా కొంచెం వాయిస్ ఇవ్వండి. లేదు నాకు ఇది మార్చి మళ్ళీ పాడని చెప్పారు. ఆ లైన్ పాడుతున్న వల్ల ఆ డైలాగ్ గుర్తొచ్చి నవ్వు రావడం నాకు. ఇంకా మొత్తానికి అయితే అది పాడేశాను.